ఈరోజు ముఖ్యంగా తెలంగాణ మొత్తం అందరూ కూడా వ్యాయామ విద్యకు సంబంధించినటువంటి అభ్యర్థులు అందరం కూడా ఏకగ్రీవంగా మేము తీర్మార్ మల్లన్న గారికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పడానికి వచ్చాము. ఖచ్చితంగా మేము తీర్మార్ మల్లన్నకే సపోర్ట్ ఎందుకు చేస్తామంటే మా తోటి బీపీడీ చేసినటువంటి అభ్యర్థి మా తరపున మాట్లాడడానికి ఒక వాయిస్ ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలని మా అందరి కోరిక. మాకు తరతరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఒక వాయిస్ ఉండాలి. ప్లస్ మా తరపున మాట్లాడి మా కోరికలు నెరవేర్చడానికి మాకు తీర్మార్ మల్లన్న గారు ముందుంటారని మేము ఆశిస్తూ మా తెలంగాణ వ్యాయామ విద్య అభ్యసించినటువంటి అందరు అభ్యర్థులను కూడా ఖచ్చితంగా 100% తీర్మార్ మల్లన్న గారికి ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకుంటాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది తీర్మార్ మల్లన్న గారి మీద విష ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ వేయక ముందు తీర్మార్ మల్లన్న గారి మీద ఎలాంటి రూమర్స్ ఎక్కువ లేకుండా నామినేషన్ వేసిన తర్వాత మొదలు పెట్టడంలో ఆంతర్యం ఏంటో గ్రాడ్యుయేట్స్ అంతా కూడా గ్రహించాలి. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే ఎదగాలని ప్రయత్నం చేసినప్పుడు విష ప్రచారం చేయడం కోసం మాత్రమే ఈ ప్రచారం అని చెప్పి అందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే నామినేషన్కి ముందు ఇవన్నీ లేవు రూమర్స్. నామినేషన్ వేసిన తర్వాతనే ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి తీర్మార్ మల్లన్న గారు ఏమైనా నిన్ననే కాంగ్రెస్లో చేరారా? ఎమ్మెల్యే ఎలక్షన్స్ బిఫోరే కదా ఢిల్లీకి వెళ్ళి అక్కడ మంచి మర్యాదగా అక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాతనే ఎన్నో నియోజకవర్గాల్లో తన వంతుగా ప్రచారం చేసి అక్కడ అభ్యర్థుల గెలుపులో ఎంతో కృషి చేసినటువంటి మల్లన్న గారు ఈరోజు ఆయన సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఇచ్చి ముందుకు వచ్చింది. ప్లస్ నిరుద్యోగుల పక్షాన ఉంటే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేసింది. కాబట్టి ఈరోజు మల్లన్న గారిని ఈ గ్రాడ్యుయేట్స్ తరఫున ఎమ్మెల్సీగా నిలబెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మల్లన్న గారిదే గెలుపు ఖచ్చితంగా గెలుస్తారు.